నమస్తే పబ్లిక్ ఎట్టురు ముందుగా అందరికి జన్నాత్తులు ఇలా తెలంగాణలో ముచ్చట్లేందో ఓపాలు అరుచుకొనొద్దాం బారి 2034 నాటికి మన హైదరాబాద్ ను ప్రపంచమంతా చూసే నగరంగా తీర్చిదిద్దుదామని చెప్తుండు సీఎం రేవంత్ సాబు. పాత బస్తీ ఓల్డ్ సిటీ కాదని గోల్డెన్ సిటీని చేస్తామని చెప్తుండు. ఇక హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుందో. కేపీహెచ్బీలో ఎకరం 70 కోట్లు పలికింది. 7.8 ఎకరాలను ఎకరానికి 70 కోట్లు పెట్టి గోద్రేజ్ ప్రాపర్టీస్ కొనుక్కుందట. దేశంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వయో పరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్ సాబ్ అంటుండు. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే లోక్సభలో తీర్మానం చేస్తామని కూడా చెప్తాండు. గత 18 నెలల కాలంలో లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ కు 54,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. 2 లక్షల మందికి ఉద్యోగాలు దొరికినాయి. లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ 6వ బోర్డు మీటింగ్ రిపోర్ట్ లో ఈ వివరాలు వెల్లడించారట. బీఆర్ఎస్ మరో డ్రామా సురువు చేసిందులో యూరియా కోటాలో కోత విధించిన కేంద్రాన్ని ఇన్నాళ్లు ఒక్క మాట కూడా అడగలే. ఇక రేవంత్ సర్కార్ ఒత్తిడితో ఇప్పుడు కేంద్రం యూరియా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ పై విమర్శలు చేస్తాండు కేటీఆర్. కల్వకుంట్ల కవితపై మరో కుట్ర జరిగిందట. తాను సింగరేణి కార్మికుల కోసం పోరాడుతున్నందున తనపై కుట్ర చేసిర్రని, టీవీజీకేఎస్ పదవి నుంచి తొలగించిర్రని కవితకు అంటాంది. తాను ప్రజలకు బహిరంగ లేఖ రాసింది. ఇయాల్టి తెలంగాణల ముచ్చట్లు. మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుసుకుందాం. గందాక ఉంటా మరి. టాటా, బై బాయ్.